ఎరా తాతాజీ ఈ ఏడన మీ రాజుగారమ్మ 10th పాస్ అవుతా? ఏమో మరి 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. పాస్ అయితే ఆ బట్టలు పంచుతారని మన లైన్ కట్టడం, ఆ పిల్ల తప్పడం, ఈ గొడ్డలు లోనెట్టడం ఈ పాటికి సీకిపోయి ఉంటాయి. నాకైతే పోలవరం ప్రాజెక్టు మీ అమ్మాయి గారు 10th పూర్తవుతాయని నమ్మకం లేదా? అమ్మాయి గారు వస్తున్నారు. ఎందుకు నాన్న జనాన్ని ముందే పిలిచేసా? రిజల్ట్ చూసాక రమ్మని వాళ్ళంగా. ఈ పని కూడా డౌటేనా? నేను బాగానే రాశాను. ఆ టీచర్ సరిగా దిద్దుతారో లేదో అని. అమ్మడం నెంబర్ ఎంతమ్మా? చెప్పమ్మా. 563624. 563624 ఉందండి. జ్యోతిలో లేదు, మనకి ఎదురేక రాస్తున్నారు. ఈనాడేది? ఈ నంబర్లు మార్చడం కుదరదండి. అందులో ఉండే ఇందులో ఉంటాయి. ఈసారి కూడా దొబ్బినట్టుంది. ఆ బట్టలు తీసి లోపలెట్టేయండి. జీవితం ఏడాదికోసారి నిల్చోబెట్టం పంపించడం వచ్చే ఈ జన్మకి ఆవిడ పాసు కదా, మనకు బట్టలు రావు. ఎవరికైనా పొరుగు ఒకసారే పోతుంది. నీ వల్ల గత 4 ఏళ్ళకి ఉగాదికి దసరాకి 2 సార్లు పోతాను. తీసుకెళ్ళి ఏ హాస్టల్లో పడే రోగం కుదురుతుంది. ఆన్లైన్ ఈసారి అవుతే ఏట్రా అయ్యేది? దానికి పెళ్లి చేస్తే 4 పిల్లలకు తల్లి అయ్యేది. అయినా దాన్ని కాదు, దీన్ని అనాలి. మధ్యలో నేనేం చేశాను రా? పొత్తుకు దేశాలు మొగల రేకులు, ఇస్రాకులు, అమ్మాయి కాపురం, ఎంకన గోపురం అని దిక్కుమల సీరియల్స్ పెడతావు. దాని చదివే సాగుద్ది సంకనాగిపోయింది. తల్లి లేని పిల్లనని మీ అందరికీ అలసైపోయాను. పోతాను, నేను మా అమ్మ దగ్గరికి పోతాను. అమ్మాయి గారు తాడేటికి వెళ్తున్నారండి. చూశాను. గదికి తలపేసుకున్నారండి. చూసావా? ఓ 10th పోయినందుకు తండ్రి దొబ్బులు ఊరేసుకున్న కుమారి పద్మప్రియ. పేపర్లో రాబోయే మ్యాటర్ అండి. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నా? తాడుని తీసుకెళ్తారండి ఉయ్యాలు కట్టుకుని ఊగడానికి. అమ్మా చేతిలో తాడుందని పైన ఫ్యాన్ ఉందని దాన్ని కట్టి ఊరేసుకోకమ్మా. తలుపు అమ్మా. ఇక నువ్వేం తప్పితే నెల తప్పినా తిట్టరా? తలుపు అమ్మా. సార్ నన్ను రమ్మన్నారు. ఊరేసుకుంటున్నారండి. దాన్ని ఆపడానికి నా దగ్గర మందులే లేవు. మందులు ఎందుకు? ఊరేసుకున్నాక ప్యాన్ ఉందో లేదో చూసి చోదు గారు ఉండు. ఎలాగొరగా అమ్మాయిని కాపాడరా. ఇది మన వల్ల అయ్యే పనిగా కానీ ఒరే డ్రమ్ము ఒక కుత్తు కుదరా. అబ్బా గుద్దమంది నన్ను కాదురా, తలుపుని ఆ మొక్క ముందు చెప్పాలి. పద్మప్రియ నన్ను ఒంటరాని చేసి కావాలంటే నాన్నగారిని కూడా తోడు తీసుకెళ్ళమ్మా. పోనీ అమ్మగారిని పంపిద్దామా? నేను ఎందుకు బతకాలి నాన్న? ఎవరి కోసం బతకాలి? నన్ను చావనివ్వండి. అమ్మ దీని మెడలో నా స్టెతస్కోపు, ఇది పెద్ద కంచె. పాప గారు చూలు తన్నేసినట్టున్నారండి. ముడి బీసుపోయి తగ్గుతున్నారు. మళ్ళీ సారీ. చూసుకున్నాడు. ఏంటండి పిచ్చి పని? ఏదో 10th పోయిందని మీరు పోతారా? సమయానికి నేను వచ్చి కాపాడకపోతే ఇంట్లో టీనేజ్ అమౌంట్ లేచి ఉండేది. చావడం గొప్ప కాదండి, బతకడం గొప్ప. మీ నాన్నగారిలో 10 మందిని బతికించడం గొప్ప. నువ్వు డాక్టర్ కాదయ్యా. ఆ విషయం ఎందుకలా తెలిసిపోయింది? ఆ బిడ్డను కాపాడిన తిరుపతి ఎంకన్నవి, సింహాద్రి అప్పన్నవి, భద్రాద్రి రామయ్య. నువ్వు పొగిడితే పొగిడారు, ప్రాణాలు కాపాడాను కదా అని చేతులు బద్దలు చేసుకుని 1000-2000 పెట్టొద్దు. చచ్చా, డబ్బు ఎందుకు పెడతాను? పెట్టొద్దంటే పెడతాడని అనవసరం కమిటీ చచ్చాను. ఇదిగా ఎందుకు నాన్న ఈ మాత్రం దానికి అంత బంగారం ఇవ్వడం? ఆ బంగారు తల్లి ముందు ఈ బంగారం ఎంతమ్మా? ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు నువ్వు ఎప్పుడు చేయమాకమ్మా. అమ్మయ్యా, అమ్మాయి గారి కన్నా గడిచిపోయింది. ఆ బాబు ఆ చేత్తోనే బామ్మగారి మోకాళ్ళ నొప్పులు సంగతి చూడు. అలాగే. ఇంతకు ముందు ఏ మందులు వాడారు? ఒక్కటేమిటి నాయనా,
బ్రూఫిను, మెటాసిను, అనాసిను, డైజిను, జిన్ను అన్నీ వాడాను. మీకు కూడా తెలియని మందులు వాడిసింది ఇవిడ. నేను కొత్త మంది ఇస్తాను, వాడండి. ఏంటది? నయాగ్రా. మొన్నే ఆగ్రాలో తయారు చేశారు, నిన్నే తెప్పించాను. ఇది వాడితే అన్ని నొప్పులు తగ్గిపోతాయి. ఆహా. వాడండి. అయితే ఓ 4-5 బాటిల్స్ పడే బాబు, 3 పూటలా మింగెత్తాను. తాతగారు ఆరోగ్యంగా ఉన్నారు? ఆయన ఎక్కడున్నారు? వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిపోయిందిగా. అలాగైతే ఆ టాబ్లెట్ రోజు ఒకటి వేసుకోండి చాలు. హలో, బెండప్పారు ఆరంపి. ఏంటి మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా? ఆ తర్వాత బట్టలు వేసుకుని జడ వేసుకుని పౌడర్ కూడా రాసుకుంటుంది. ఆ సంగతులను నాకు ఫోన్ చేసి చెప్పాలా? ఓ, ఆ నీళ్ళు వేసుకుందా? అయితే సాయంత్రం క్లినిక్ తీసుకొచ్చాయి. అలాగే దీని మతిమరుపు కూడా 4 మాత్రలు అయినా చదివింది గుర్తుండి చావటం లేదు. ష్యూర్, చిన్న మాత్ర ఇస్తాను, చిన్నప్పుడు చదివిని కూడా గుర్తొస్తాయి. ఏది ఇదో వేసుకోండి. నాకొద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి. ఇందా ఆను. గుడ్. ఏబిసిడీలు వచ్చా? వచ్చు. అయితే చెప్పండి. ABCDEFGHIJKLMNOPQR. చూసారా, చిన్నప్పుడు చదివింది కూడా అలా గుర్తొచ్చి చెప్పేస్తుందో. మా బాబే ఇందా నాయనా. నీకెన్ని తెలివితేటలరా? మా వాళ్ళని ఎర్రోళ్ళని చేసి గొలుసు డబ్బు కొట్టేస్తావా? చెప్తా నిప్పను. ఏంటి గురుగారు సడన్ గా బండి ఆపారు? నాకు షాడే అనిపిస్తున్నారా? సోడాలు బెడాలు ఒంటికి మంచిది కాదు. దాహం వేస్తే పంపు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగు. మన వాళ్ళదే పంపు. ఏంటి వెతుకుతున్నారు? సెల్ ఫోన్ కనిపించట్లేదురా. దరిద్రం వదిలిపోయింది. ఏంటా లుక్కు? మాట వినబడదు, నంబర్ కనబడదు. ఎప్పుడో ఫుట్పాత్ మీద 330 రూపాయలు కొన్నారు. దానికే లవర్ లేచిపోయినట్లు ఫీల్ అవుతారు ఎందుకు? గుడ్డెట్టే కోడి తెలుస్తుందిరా. దాన్ని ఎప్పేంటో ఆ గుర్తు గురునాథం గడి కుక్క కరిస్తే పిచ్చి కుక్కని అబద్ధం చెప్పి నల్లాడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేసి సంపాదించిన డబ్బు రాది. అయితే ఆ గురునాథం గాని మళ్ళీ కుక్క ఖర్చులు చేసి కొత్త సెల్ కొనుక్కుందామా? పోయిన సెల్ వెతుక్కోవడం మానేసి కుక్కను వెతుక్కోవడం ఎందుకు? ఎక్కడ పడేశారని వెతుకుతారు? ఐడియా. ఏంటప్పారావు, స్వీట్స్ ఏమైనా కావాలా? నీ డబ్బా ఫోన్ కావాలి. నీ సెల్ ఫోన్ ఉందిగా, దానికే ఫోన్ చేయాలి. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోన్. హలో, ఎవరు మాట్లాడేది? ముందు నువ్వెవరో చెప్పు. ఐఎమ్ బెండప్పారావు ఆరంపి. అయితే ఏంటి? ఏంటంటావేంటి? ఎవరు నువ్వు? ఐశ్వర్య రాయిని. రే, మన ఫోన్ ఐశ్వర్య రాయ్ దగ్గర ఉందట్రా. ఊరుకోండి, బొబ్బర్ రంగులో పోగొట్టుకున్న ఫోను ముంబైలో అమితాబ్ గారి కాల్ దగ్గరికి వెళ్ళగలుగుతుంది. అవును కదా. ఏయ్ నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? చెప్పకపోతే చెప్పించి కొడతా. ఫోన్లో ఎలా కొడతావురా? రానా? అవునరా. ఏం పీకుతావురా? ఎంత పొగరే నీకు! నా సెల్ ఫోన్ కొట్టేసింది కాకుండా నన్నే తిడతావా? మర్యాదగా నన్ను నాకు ఇచ్చే, లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తానంటే ఏం చేద్దాంరా? ఇటువంటి చెప్తా. ఎవరితివే నువ్వు? నీ ఇంటికి వస్తా, లేకపోతే నీ పక్కింటికి వస్తా. నీకు పెళ్ళైతే నీ అత్తవారింటికి వస్తా. మాటిస్తే మగాళ్ళ వస్తా. రేయ్, అడుక్కు తినేవాళ్ళ అన్నిళ్ళకెందుకు గాని మంచాలోళ్ళ వీధికొచ్చి ఎంకాయమ్మ ఇల్లు అంటే ఎవ్వరన్నా చెప్తారు. అక్కడికి రండి. పదం గురుగారు, అదైనా పావులి మీ చల్లైన పావులి. ఇక్కడ ఎంకాయమెంట్ ఎవరు? నేనే. ఏం కావాలి? నా దగ్గర కొట్టేసిన సెల్లు. చల్లేంటి? గురు, ఈ పెరుగు మర్యాదగా చెప్తే వినే రకంగా లేదు. కరెక్ట్. చూడు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. చూడటానికి సాఫ్ట్ కనిపిస్తున్నాను కానీ కోపం వచ్చిందంటే అరుంధతి సినిమాలో అఘోర గడి కంటే డేంజర్ గాడిని. మర్యాదగా అది నాకు ఇస్తావా, లేకపోతే మొట్టమంది ఇవ్వకుండా పెద్ద ప్రశ్న చేసామంటావా? అంతవరకు ఎందుకులే, లోపలికి రా, ఇస్తాను. అది అలా రా దారికి. గురుగారు బాగా భయపడిపోయింది, లోపలికి వెళ్ళి ఏమన్నది పాపం. అలాగే. చెల్లిచ్చిందా? లేదురా, ఎందుకో పాపం వెంకయ్యమ్మ గారు మన సెల్లు కొట్టలేదనిపిస్తుంది. కొట్టప్పుడు ఏంటండి, అదే కొట్టింది. కంప తీసాడు, చూసేసాడా? మీకు అసలే సెంటిమెంట్ ఎక్కువ, కన్నీళ్ళు పెట్టుకుంటే కరిగిపోయి ఉంటారు. ఉండండి, నేను లోపలికి వెళ్ళి జాయిన్ చూస్తా. వద్దురా, వదిలేద్దాం. గణేష్ దేనికి కమిట్ అవడు. ఒక్కసారి కమిట్ అవుతే మహేష్ బాబు మాట కూడా విండు. ఏవేంద్రా? శ్రీమతి వెంకయ్యమ్మ గారు ఖచ్చితంగా మన సెల్ తీయలేదండి. నేను చెప్పింది కూడా అదేగా. చెప్పారు కానీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు కదండి. మీ దగ్గర ఏమైనా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఉంటే ఇవ్వండి. 2 ఉంటే ఇప్పుడే నేను వేసేసుకున్నాను. మీ సెల్ పోవడానికి మన ఒళ్ళు పగలడానికి కారణం రాజుగారు అమ్మాయి ఏమో నా డౌట్. డౌట్ కాదు, రైట్. పట్టుకుందాం పద.
చెయ్యనుకుని బయటెట్టేసుకున్నాను. అయ్యో, కంగారులో మీరు కళ్ళు మూసుకున్నారండి. నేను కళ్ళు మూసుకుంటాను, ఇది తీసుకోండి. గురుగారు బట్టలు వేసేసుకుందా? బట్టలు వేసుకోవడం ఏంటి? అయ్యో బాబోయ్, గురుగారు ఏం తక్కువ కారు, మీరు చాలా స్పీడు. ఈ గ్యాప్ లోనే చిచి, ఏదో అపార్థం చేసుకోవద్దు. ఆ అమ్మాయి ఓని జారిపోతే సర్దుకుని వస్తుంది. విండప్పారావు అరంపి విండప్పారావు అరంపి గురుగారు అది మన సెల్ ఫోన్ కోతే. అవును, మీ దానికి కుతే. మా ఇంట్లో మర్చిపోయారు, ఇద్దామని వచ్చాను. మీరు చాలా మంచివారండి. నిజంగానా అండి? ఈడి మీద పెట్టండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మన మధ్య థ్యాంక్స్ ఏంటండి? మీది బొబ్బర్లంకే, మాది బొబ్బర్లంకే. ఉంటానండి. మంచిదండి. టాటా అండి. నానోనండి. టాటా సుమో అండి. టాటా స్కై అండి. ఏంటి గురుగారు థింకింగ్? రాజుగారు అమ్మాయి గురించా? అవునరా, జీవితం అంటే ఇంజక్షన్లు, టాబ్లెట్లు, క్లినిక్లు, టానిక్లు అనుకున్నాను నిన్నటి వరకు. కాదని అమ్మాయిని టచ్ చేసాకే తెలిసింది. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఏంటి? మీ చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నట్లు పెట్టి స్టెథోస్కోప్ కొట్టేసింది. తను కొట్టేసింది స్టెథోస్కోప్ను కాదురా, 5 ఏళ్ళ నుంచి కాపాడుకుంటానన్న మనసుని. అందుకే నేను డిసైడ్ అయిపోయాను, చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి నాన్ స్టాప్ గా ప్రేమని కంటిన్యూ చేసేద్దామని. ఏంటి, నా మాట నమ్మబుద్ధి కావడం లేదా? కావాలంటే నా మనసును అడుగు. సూర్యవా, హాయ్. కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ 2 మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే, మీరు గొప్పారండి. అబ్బే, అయ్యా ఓ ముద్ద సద్దనం ఉంటే వేసి ఎంకరేజ్ చేయండి బాబు. ఇలా రారా. పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దన్నం అడిగితే కొట్టరా మరి? చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టాడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నెయ్యి చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతాం. ఏ ఊరేంటి ఇది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేరాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు 2 చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మా రాజుగారు కూడా అమ్మా తల్లే. అయ్య బాబాయ్, ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. హాయ్. లాభం లేదు, ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంటుగా పిలిపించి ఏదో చేసేయాలి. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలో తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొనిరా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. అయ్యో ఓసే పద్మా, అమ్మా ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. బాదం పాలు? ఏం బాదం పాలు ఏమో. ఉండు, నేను వస్తాను. అయ్యో, అమ్మో, అయ్యో. ఏంటండి బాబుగారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావు పిలుచుకురా.
బెండపరావు రండి రండి. అలాగే అదే అయ్యో ఏమైంది బామ్మగారు? అయ్యో గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను ఏం తీసుకున్నారు? డొలుకోలెక్స్. బాదం పాలు. అమ్మో జాగ్రత్త, మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చేయండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో అలాగే. అయ్యో కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి సూర్రావ్, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండి అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడ ఇబ్బంది పడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. నీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచ్చింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో, మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మందు ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే ఆ మందేదో త్వరగా నాయనా. అలాగేనండి. ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఓరు సచ్చినోడా కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి, నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో, నేను పెట్టను. బామ్మ వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద, చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయనా అలా ఉన్నావు? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మ, కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఇందా వెళ్ళరా. ఇటు ఎక్కడికి? అటు